హలో ముద్దుగుమ్మలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి, నేను చాలా తొందరగా వచ్చేసాను కదా మీ ముందుకి. మే 2nd వీక్న మదర్స్ డే కదండి. నేను మీ అందరికీ విష్ చేయాలని ఎంత ఇదిగా తాపత్రయపడ్డాను, కానీ మీ ముందుకి రాలేకపోయాను. బిలేటెడ్ హ్యాపీ మదర్స్ డే అండి మీ అందరికీ కూడా. కానీ ఏది జరిగినా మన మంచిగా అని అంటారు కదా, నిజంగా ఆ రోజే కనుక మీకు విష్ చేసి ఉంటే నేను కొన్ని నా మెమోరీస్లో గుర్తులుగా ఉండిపోయేటివి మీతోటి షేర్ చేసుకోపోయేదాన్ని. అవి ఏంటంటే, నా పెద్ద కూతురండి ఆ రోజు నన్ను సర్ప్రైజ్ చేసింది. నేను 12 o'clock లేసాను. లేచేసరికి స్వీట్ తీసుకొని వచ్చింది. అదేంటంటే బాదుషా. అసలు లైఫ్లో నేను ఎప్పుడూ చేయలేదు, అంటే ఒక్కసారి చేశాను, అది ఫెయిల్యూర్ అయిపోయింది. నా కూతురు మాత్రం చాలా బాగా చేసింది. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకా చిన్న కూతురేమో కామిక్ షోకి వెళ్ళమని చాలా ఫోర్స్ చేసింది, కానీ నేను వెళ్ళలేకపోయాను. ఎండ చూస్తే భయపడి ఎక్కడికి వెళ్ళాలనిపించలేదు. ఇంకా ఈ మెమొరీస్ నా లైఫ్లో నేను మర్చిపోలేనివ్వండి. ఈ మెమొరీసేనండి నిజంగా మనల్ని హ్యాపీగా ఉంచేది ఎప్పుడు కూడా. ఈ చిన్న చిన్న సంతోషాలే కదండి మనకు కావాల్సింది. నా ఉద్దేశంలో మదర్స్ డే అంటే నాకు ప్రతిరోజు కూడా మదర్స్ డేనే అనిపిస్తుందండి. మనం వాళ్ళకి ఏమన్నా ప్రేమగా చేసి పెట్టినా అది మదర్స్ డేనే కదా. వాళ్ళు మనల్ని చిన్న చిన్న విషయాలతోటి సంతోషపెట్టినా కానీ అది మదర్స్ డేనే అనిపిస్తుంది. మనం ప్రతిరోజు వాళ్ళు మనకేదో చేస్తారు, మనం వాళ్ళకేదో చేస్తూనే ఉంటాం కదా. కాకపోతే మనకంటూ ఒక ప్రత్యేక దినము ఉంది. ఒక అమ్మాయి వల్ల ఇలా గుర్తింపు వచ్చింది, తల్లులందరికీ కూడా ఒకరోజు విషెస్ చెప్పుకోవడానికి అని చెప్పడం కూడా గొప్ప విషయమేనండి. ఇంకేదైనా కానివ్వండి, మదర్స్ డే జరుపుకుంటున్నాము అని అంటే జ్ఞాపకాలండి, మెమోరీస్. ఆ మెమోరీస్ తోటే మనము జీవితాన్ని హ్యాపీగా లీడ్ చేస్తూనే ఉంటాం. వద్దంటే వచ్చేటి కష్టాలు అవేం చెప్పి రావు. అవి వద్దన్నా మన లైఫ్లోకి వస్తూనే ఉంటాయి. వాటి పని అవి చేసుకుంటూనే పోతాయి. మనం ఏడుస్తాం, తుడుస్తాం, అన్నీ ఉంటాయి. ఇంకా చిన్న చిన్నవి ఇలాంటి బర్త్డేస్ అని అవని ఇవని అవి ఏం చేసుకుంటాంలే, ఇక ఎప్పుడు చేసుకునేదే కదా అని చెప్పి అనుకోకూడదండి. ఆ మెమోరీస్ని ఒక్కటి కూడా లాస్ అవ్వకుండా మనము ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉండాలి. ఆ వచ్చిన వాటిని ఆపుకోకూడదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఏం కావాలండి, ఇంకా మెమొరీస్ తప్పితే మన లైఫ్కి ఏముంటా చెప్పండి. అమెరికాలో ఒక అమ్మాయి అన్నా జార్విన్ అని, వాళ్ళ మదర్ సివిల్ వార్ వచ్చినప్పుడు సైనికుల కొరకు విస్తృతమైన సేవలు చేసిందంటున్నాడు. కూతురు అన్నా జార్విన్ మదర్ చేసిన సేవలకి గుర్తింపుగా ఒక మదర్స్ డే అనేది తీసుకురావాలని చెప్పేసి సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రచారం చేసిందంట. అప్పటి గవర్నమెంట్, వాళ్ళమ్మ 1905లో చనిపోయింది. ఇంకా 1908 నుంచి ఫస్ట్ మదర్స్ డే మే 2nd వీక్న మనం జరుపుకుంటున్నాం అనేసి. ఇదంతా నేను ఇక్కడ మీకు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ బాగా తెలుగు ఉన్నవాళ్ళు హ్యాపీగా గూగుల్లో ఎత్తుక్కొని చదువుకుంటారు. అంతెందుకు, ఒక స్టోరీ చిన్నగా ఏదో ఎవరి వల్లనో వచ్చింది, మదర్స్ డే అనేది జరుపుకుంటున్నాము, ఆ తర్వాత ఫాదర్స్ డే అనేది, ఆ తర్వాత చిల్డ్రన్ డే అనేది, ఆ తర్వాత ఇంకా జర్నలిస్ట్ డే అని, ఇంకా ఏవేవో చాలా వచ్చాయి. చివరికి ఏదో ఓ రోజు తాగుబోతుల దినోత్సవం కూడా వస్తుందేమో, ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నాకు తెలిసింది అంతవరకే. ఆ తర్వాత చెప్దాం అసలు ఏంటి, నాకు ఒకసారి తెలుసుకోవాలనిపించింది క్లియర్గా. చదివాను, ఇంత స్టోరీ తెలిసింది. కానీ నాలాగా తెలుసుకున్న వాళ్ళు చాలామందే ఉంటారు కదా క్లియర్గా. కనీసం ఒక్కసారన్నా అసలు ఎందుకు జరుపుకుంటున్నాం అనేది అలాంటి వాళ్ళు తెలుసుకుంటారని. అందరూ గూగుల్ సెర్చ్ చేయలేదు కదా, అందువల్ల నాకేదో సందర్భం వచ్చిందని చెప్పి మీకు చెప్తున్నాను అంతే. కానీ మదర్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. అందులో మదర్స్ చేసిన త్యాగాలు అంటే బోలెడు ఉంటాయండి. ఇంకా పుట్టుకతోటే చాలామంది తల్లులు అదృష్టవంతులు ఉంటారు, పిల్లలు కూడా అదృష్టవంతులు ఉంటారు. కానీ అందరికీ అంత అదృష్టం పట్టదండి. అలాగే మా అమ్మ కూడా చాలా స్ట్రగుల్ చేసింది. ఆమె గురించి నేను ఈ మదర్స్ డే రోజు కాదు, ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. ఆ రోజు ఆమె చేసిన సేవ ఏంటి, మా కొరకు ఎంత త్యాగం చేసింది అనేది మీ ముందుకి మళ్ళీ వస్తానండి అతి తొందరలో. ఇంకా మొన్న ఒక న్యూస్ చూశానండి, నేను ఎంత డిస్టర్బ్ అయ్యానంటే, మదర్ వెనక సీట్లో అచేతనంగా పడుకొని ఉంటుంది. ఆమెకు ఒక 90 years ఉంటుందేమో. బయటనేమో లాయరు తన కొడుకు అయి ఉంటాడు, ఒక అతను నించున్నాడు, దూరంగా ఇంకో ఇద్దరు నించున్నారు. ఆమెకి మరి ఎంతమంది కొడుకులో ఉంటావు, కానీ ఆమెని థంబ్ ఇంప్రెషన్ తీసుకోవడానికి ఆమె చెయ్యిని పట్టేసి డాక్యుమెంట్స్ మీద వేయించుకుంటున్నారండి. అంటే మదరు బతికుండగానే కాదు, అచేతనంగా ఉండి కూడా చివరిసారిగా తన ఆశీస్సులు పిల్లలకి ఆ రూపకంగా ఇచ్చిపోతుందని చెప్పేసి నాకైతే ఎంత
కలిసి వేసిందంటే మనసు బాబోయ్. తల్లికి నిర్వచనం అని చెప్పుకోవడానికి ఇంతకన్నా పెద్దది ఏది ఉండదు కావచ్చు. మన మనుష్య జాతి జెండర్ అనేది లేకుండా మగ అయినా ఆడ అయినా చాలా హర్షించదగ్గ విషయం అని అంటే, ఒక తల్లి తన పిల్లల కడుపు నింపడానికి ఒళ్ళు కూడా అమ్ముకుంటుందండి, ఆత్మాభిమానాన్ని చంపుకొని. ఈ రెండు విషయాలు నాకు ఎప్పటికీ గుర్తొస్తుందండి. మదర్ అంటే మదర్ ఇంకా మనకి ఏం చేయాలండి, ఒక్క జన్మనిస్తే చాలు కదా. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. ప్రపంచాన్నంతా చూస్తున్నాము, మంచి చెడు ఫీలింగ్స్, అసలు అన్నిటికన్నా ముఖ్యంగా ఎమోషన్స్, అసలు ఎంత గొప్ప విషయం అండి. కానీ ఆమెకి ఏమి ఇచ్చినా కానీ తక్కువేనండి. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి చేసే కేరింగ్, తల్లి మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంటే, తల్లి ఎంత సేవ చేస్తే ఇలా ఉన్నాము అనేది మనకి ఏం తెలియదండి నిజంగా. కానీ మనం ఎప్పుడైతే తల్లులం అవుతామో అప్పుడు కానీ తల్లి విలువ తెలీదు, అవునా. ఒక ప్రవచనం విన్నానండి నేను. మనం ఎలానైతే జన్మను తీసుకొని ఈ భూమి మీదకి ఎలా అయితే వచ్చామో కర్మానుసారంగా, అలాగే మనము తిరిగి ఇంకొకరికి జన్మనిచ్చే పోవాలంట. ఓకే, దాంట్లో ఒకటి మాత్రమే గుర్తుందండి. ఇలా ఇంకో 2 ఉన్నాయి. ఆ 2 నాకు ఇప్పుడు మెమొరీలో ఫీడ్ అయ్యలేవు. అవి మళ్ళీ నెక్స్ట్ మీకు గుర్తొచ్చినప్పుడు చెప్తాను. మరి ఎప్పటిలాగే ఇంకా రొటీన్ లైఫ్ అయితే ఒకటి ఉంది నాకు. ఇంకేముంది మరి, గొలుసు గురించి ఎక్స్ప్లెయిన్ చేయనా. చూడండి, ఈ గొలుసు మీకు చాలా కష్టతరంగా అనిపిస్తుంది కదా. నిజంగానండి కష్టపడ్డాను. కాకపోతే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఈజీగా అల్లేసుకోవచ్చు. ఇది కూడా నేను ఆ కరోనా టైంలో 2 months లాక్డౌన్ అయ్యాను కదా, ఆ టైంలో పూసలు అన్నీ అల్లిన తర్వాత ఇవి ఇలాంటివి ట్రై చేశాను అనమాట. ఓకే, దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 వరుసలో దారం తీసుకొని ఇక్కడ ఒక పూస ఇక్కడ ఒక పూస ఎక్కిచ్చేసి మూడేయాలి. ఇవి అన్ఈవెన్గానే ఉంటాయి, అలానే ముడులు వేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఒక స్ట్రింగ్ తీసుకోవాలి, అటు ఇటు ఎక్కిచ్చేసి ఇక్కడ ఒక పూసనిచ్చేసి మళ్ళీ ఇంకో పూసనిచ్చేసి ఇక్కడ మూడేయాలి. మూడేసాక మళ్ళీ కొంత అన్ఈవెన్గా తీసుకొని ఇక్కడ ఒక పూస, కింద వైట్ పూస, మళ్ళీ అంటే ఒకటి కిందకి ఒకటి పైకి లాగా అలా ఒక 3 రెడీ చేసుకొని ఇక్కడున్న గ్యాప్లో ఆ 3 ఎక్కించాలి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. అలా మీరు మెడ దగ్గరికి చూసుకొని మీకు ఎన్నైతే అన్నీ ఎక్కించేసుకొని ఒక గొలుసుని తయారు చేసుకోవడమేనండి. వెరీ సింపుల్. చివరికి మళ్ళీ ఇక్కడ ముడులు వేస్తూ సేమ్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చేసాను. ఓకే, ఇది అండి గొలుసు. మరి దీనికి కమ్మలు అంటారా, నేనేమి రెడీ చేసుకోలేదండి. చూడండి, ఈ ఫ్లవర్ ఉన్న కమ్మలు మాత్రం పెట్టేసుకున్నాను, మ్యాచ్ అయిందని చెప్పేసి. ఇలా సింపుల్ శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ శారీ మీదకి బాగానే సెట్ అయిపోయింది కదా. అప్పుడప్పుడు చిన్న షాపింగ్కో, ఏ ఫ్రెండ్ని కలవడానికో అలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోయి అందరిలో స్పెషల్గా అవపడితే ఎంత బాగుంటుంది చెప్పండి కదా. ఆ తృప్తే వేరు ఉంటుంది. ఈ శారీ మీదకే కాదు, చిన్న చిన్న డ్రెస్సుల మీదకి కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది మాత్రం నేను ఒక 3-4 times అలా వేసుకొని అలా వెళ్ళేసి వచ్చాను. అందరూ చాలా బాగుంది గొలుసు అవుట్ఫిట్ అని మాత్రం చాలా బాగా మెచ్చుకున్నారు. ఇంకేముంది, మదర్ కొరకు మదర్స్ డేని తీసుకొచ్చిన ఆ అమ్మాయికి ఈరోజు ఈ ముద్దు గుమ్మల ముచ్చట్లని నేను మనస్ఫూర్తిగా డెడికేట్ చేస్తూ, మళ్ళీ ఇంకో వారం కొత్త గొలుసుతో మీ ముందుకి మళ్ళీ అతి తొందరలో వచ్చేస్తాను. ఓకే, అంతవరకు బాయ్, లవ్ యూ.